అస్సలాముఅలైకుం మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను రైస్ రోటీలోకి అదిరిపోయే కోడిగుడ్డు కారం పులుసు అయితే చూపిపోతున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అయితే వేశాను. ఇక్కడ ఎగ్స్ వచ్చి నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎగ్స్ అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు అయితే వేశాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేశాను. ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్స్తో చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చు. ఎగ్ పొరుటు, ఎగ్ కీమా కర్రీ, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ టమాటా కర్రీ, ఇలా చాలా చేసుకోవచ్చు అనమాట. నేను రైస్లోకి రోటీలోకి అయితే ఇలా చేస్తాను అనమాట. ఎక్కువగా ఈ కాంబినేషన్లో మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా టమాటాలు అయితే వేసాను. 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి వేసాను. ఇది కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి, టమాటాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసాను. మనం ఏ కర్రీ చేసినా సరే మసాలాలు అనేవి ఫ్రెష్గా ఉంటేనే ఆ కర్రీ రుచి అనేది బాగుండిద్ది. చూడండి, ఇక్కడైతే మసాలాలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుని నానబెట్టాను. ఇంకా పులుసు అయితే తీసి ఇందులో వేసాను. పులుసు అయితే చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే నేను కారం, పసుపు, ఉప్పు అన్నీ అయితే యాడ్ చేస్తాను ఈ టైంలో. ఇక్కడైతే 1.5 స్పూన్ వరకు కారం అయితే వేసాను. కొంచెం కారం అనేది స్పైసీనెస్ ఎక్కువగా ఉంది, అందుకే 1.5 స్పూన్ అయితే వేసాను. మీకు కారాన్ని బట్టి మీరైతే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా గరం మసాలా అయితే వేసాను. ఇంకా ఈ మసాలాలన్నీ పులుసులో అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడైతే మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మసాలాలు చక్కగా ఫ్రై అయినట్టు. చూడండి, నాకైతే ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ అయితే వేసాను. చూడండి, వాటర్ వేసిన చక్కగా పులుసు అనేది మరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి అయితే వేసుకోవాలి. మనకు రోటీలోకి అయితే కొంచెం చిక్కగా చేసుకోవాలి, అలాగే రైస్లోకి అయితే కొంచెం పలచగా చేసుకుంటే సరిపోయిద్ది. ఎగ్స్ వేసిన తర్వాత ఈ పులుసులో ఒక 2 నిమిషాలు ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. మనకి ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టాం కదా, మనకి ఈ పులుసు అనేది ఎగ్స్లోకి కూడా వెళ్ళి ఇంకా ఎగ్స్లో కూడా చక్కగా పులుసు అనేది పట్టి బాగుండిద్ది కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా అయితే ఒక గుప్పెడంతా కొత్తిమీర అయితే వేసాను. ఒక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆపేస్తే మనకి కోడిగుడ్డు కారం పులుసు అయితే రెడీ అయిపోయిద్ది. చాలా బాగుండిద్ది కర్రీ అయితే. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.